మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కాసేపట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలవనున్నారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, సహకారంపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. వైనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు రేవంత్ రెడ్డి. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రసాద్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కాసేపట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలవబోతున్నారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రైట్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి విమానాశ్రయాలు రూపకల్పన, అదేవిధంగా వాటిని అభివృద్ధి చేసేందుకు గాను కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. దీనిపై పౌర విమానయాన శాఖ కూడా దాన్ని పరిశీలిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా, అదేవిధంగా సాంకేతికంగా దానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ, ఏ రకంగా అది అందుబాటులో వచ్చేందుకు అవకాశం ఉంది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటిని కూడా మదింపు చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ పౌర విమానయాన శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, దానిపై ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా వరంగల్లో ఒక అధునాతనమైనటువంటి విమానాశ్రయాన్ని నిర్మించాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి పౌర విమానయాన శాఖతో చర్చించేందుకే వస్తున్నారు. దాంతోపాటు ఆదిలాబాద్ వైపు కూడా ఒక విమానాశ్రయాన్ని నెలకొల్పని చెప్పి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. అదేవిధంగా ఖమ్మంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతోపాటు నల్గొండ జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు రాష్ట్రాల మధ్యలో సాగర్ వద్ద కూడా ఒక విమానాశ్రయాన్ని నెలకొల్పాలని చెప్పి ఇప్పటికే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతికంగా, ఆర్థికంగా దీనికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇది అసలు వీలైతుందా లేదా అన్న అంశాన్ని పౌర విమాన శాఖ చర్చించిన తర్వాత ఆ మేరకు ఈ ప్రతిపాదనలపై పరిశీలించి అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా వరంగల్కి సంబంధించి ఒక 1000 ఎకరాల స్థలం కావాలి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి. దాని భూసేకరణ ఇవన్నీ జరగాలి. భూసేకరణ ఇచ్చిన తర్వాత అది ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించాలా, లేకపోతే ప్రైవేటు
వ్యక్తులకు ఆ విమానాశ్రయాన్ని అప్పచెప్పి దాన్ని నిర్మించాలా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణంగా భూమి సేకరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా గతంలో కూడా అనేటువంటి ప్రైవేటు సంస్థలకే వీటిని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీంట్లో జోక్యం చేసుకునేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇతరత్ర సాంకేతికంగా అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు మాత్రం పౌర విమానయాన శాఖకు సంబంధం ఉంటుంది. కాబట్టి వీటిని సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రెండు కూడా చర్చించిన తర్వాత దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 విమానాశ్రయాలకు సంబంధించి తెలంగాణలో ప్రతిపాదనలు ఉన్నాయి. వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్ వద్ద, ఖమ్మం వద్ద, అదేవిధంగా సాగరు, అదేవిధంగా నల్గొండ జిల్లా బోర్డర్లో సరిహద్దుల్లో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.